హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? డాడీ ఏంట్రా అది బైక్ కొనిస్తా అన్నావు కదా? అబ్బా, వీడేదో ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడని పాస్ అయితే బైక్ కొనిస్తా అనుకున్నాను. నాకేం తెలుసు వీడు ఎగ్జామ్లో స్లిప్పులు పెట్టి పాస్ అవుతాడని. డాడీ డాడీ నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీలో మీరేం మాట్లాడుకుంటారేంటి? సరేరా కొనిస్తా, కానీ ఒక కండిషన్. మళ్ళీనా? ఏ నువ్వు ఎన్నిసార్లు ఎగ్జామ్లో ఫెయిల్ కాలేదు? ఏదో ముష్టి ఒక్కసారి ఎగ్జామ్లో పాస్ అయ్యి పెద్ద ఐఏఎస్ లెవెల్లో ఫీల్ అవుతున్నావు. నువ్వు ఆ జఫా అంకుల్ దగ్గరికి వెళ్ళి వాడి చేత నాకు రికమెండేషన్ ఇప్పించు, అప్పుడు నేను నీకు బైక్ కొనిస్తా. ఏంటి జఫానా? ఎస్, నీకు బైక్ కావాలంటే వెంటనే ఆ పనిలో ఉండు. ఓకే, వీడికి ఆ జఫా గాడికి పడదు కాబట్టి నేను సేఫ్. నీ దయతో చాలా రోజుల తర్వాత బిర్యానీ తిన్నాను రా. థ్యాంక్స్ రా. రే బిల్ అంట కట్రా. అదేంట్రా, నీ దగ్గర డబ్బులు లేవా? లేవు. మరి ఇప్పుడు బిల్లు ఎలా రా? అంటే నీ దగ్గర డబ్బులు లేవా? లేవు కదరా. అరే ఇప్పుడు ఎలా రా? నువ్వు తీసుకొచ్చి ఎలా అంటావేంట్రా? అరే నువ్వు ఉండరా, నేను చూసుకుంటాను. చూసుకో చూసుకో, బాగా చూసుకో. ఒక్క నిమిషం. హలో. అరే ఏంట్రా ఫోన్ చేసావు? అరే అర్జెంటుగా నీకు ఒక అడ్రస్ పంపుతాను, అక్కడికి వచ్చేసే అర్జెంటుగా. ఓకేరా. ఓకే ఉండరా. అరే నేను వచ్చాను ఇక్కడికి, బయటికి రా. అరే వచ్చావా? ఉండు వస్తున్నా. అరే ఇప్పుడే వస్తా. ఏంట్రా రమ్మన్నావు? ఏం లేదురా, నా పాత ఫోన్ ఉంది కదా, ఆ ఫోను ఈ హోటల్ మేనేజర్ తీసుకుంటా అన్నాడు. అదేంట్రా, నేను తీసుకుంటా అన్నాను కదా. ఇదేనారా నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ? అదేరా, నేనెంత చెప్పినా అతను వినడం లేదు. ఉండు నువ్వే అతనికి డైరెక్ట్గా చెప్దువు. నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చావంటే వాడు నిన్ను కూడా ఏదో మాయ చేసి తీసుకుంటాడు. ఓకేరా, ఇక్కడే ఉండి చెప్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. అరే రారా, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏం చేసావురా? నువ్వు రారా. ఇదిగో అండి బిల్లు. 2 చికెన్ బిర్యానీ. ఒక్క నిమిషం. అరే రే రే నేను తీసుకుంటా. అదిగోండి బిల్లు మావాడు కడతాడంట. ఏంటి బాబు? నేను తీసుకుంటా. ఓకే. ఓకే అండి, నెక్స్ట్ టైం బిర్యానీ కొంచెం స్పైసీగా ఉండేటట్లు చూసుకోండి. ఓకే అండి, మీరు వెళ్ళి అతన్ని రమ్మనండి. ఓకే. రే నువ్వు రారా. రే నేను రమ్మంటున్నాడు పో. ఎందుకురా? వాడేదో నీతో డైరెక్ట్గా మాట్లాడతా అంటున్నాడు, నువ్వు మాత్రం తగ్గక్రోయ్. నువ్వు వెళ్ళరా, నేను చూపిస్తా నా ప్రతాపం ఏంటో. చూపించు చూపించు, బాగా చూపించు. ఏంటండి? ఇందా. ఇదేంటి, ఎవరో తిన్న బిల్లు నాకిస్తున్నావు? అది మీ వాళ్ళదే. అయితే అయితే ఏంటైతే ఇందాక వాళ్ళు తిన్న బిర్యానీకి నువ్వు బిల్లు కడతా అన్నావు కదా. ఏంటి, వాళ్ళు బిల్లు కట్టలేదా? లేదు. అమ్మ మంకీగా, నువ్వు ఫోన్ ఇస్తానని చెప్పి నువ్వు తిన్న బిల్లుకు నన్ను ఇరికిస్తావా? అది ఇప్పుడు బిల్లు కట్టకపోతే ఏం చేస్తారండి? ఏముంది, హోటల్లో ప్లేట్లు కడగాలి, పిండి రుబ్బాలి, హోటల్ మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్. అంత బంపర్ ఆఫర్ ఎందుకులేండి, 500 కదా, ఇదిగోండి. ఓకే థ్యాంక్స్. నీ పాత ఫోన్ ఇస్తానని చెప్పి నా చేత నువ్వు తిన్న బిర్యానీకి నా చేత బిల్లు కట్టిస్తావా? చెప్తారా నీ సంగతి? అరే అడ్డగాడిదా, ఏం చేస్తున్నావురా?
గాలి పీల్చుకుంటూ బతకడం ఎలా అని రీసెర్చ్ చేస్తున్నాను డాడీ. ఏంటి బాబు, గాలి పీల్చుకుంటూ బతకడం ఎలా అని రీసెర్చ్ చేస్తున్నావా? ఎస్. అంటే భోజనం లేకుండా నీళ్లు లేకుండా బతికేద్దామనే? ఎస్. అవి తినాలి అంటే సంపాదించాలి, సంపాదించాలి అంటే ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి అంటే బాగా చదవాలి. మరి లేకపోతే పుక్కానికే దొరుకుతాయా? అందుకే ఇన్ని చేయాలంటే వయసు దాటిపోతుంది. యూత్ డాడీ, యూత్. యూత్ లాగా ఆలోచించు, నాలాగా యూత్ లాగా ఆలోచిస్తే అన్ని షార్ట్ కట్లే. ఏదైనా షార్ట్ కట్లో చేయడం మా యూత్కి అలవాటు డాడీ. దానివల్ల ఎంత టైం సేవ్ అవుతుంది, అసలు ఖర్చే ఉండదు. ఇట్స్ ఫ్రీ. నోరు మీరా పిచ్చి సన్నాసి. గాలి పీల్చుకుంటూ బతుకుతాడంట, గాలి పీల్చుకుంటూ. మేమంతా పిచ్చోలమా? ఒళ్ళంతా హూనం చేసుకొని రక్తం చిందించి సంపాదించి తింటున్నాం. వీడు గాలి పీల్చుకుంటూ బతుకుతాడంట, గాలి పీల్చుకుంటూ. మరి ఎందుకురా 3 పూటలు పందిలాగా తిని తెగ బలుస్తున్నావు? ఇంట్లో ఉన్న బియ్యం సంచులన్నీ ఖాళీ చేశావు. డాడీ, చేతనైతే ఎంకరేజ్ చేయి, అంతేకాని ఇలా డిస్కరేజ్ చేయకు. నిన్ను ఎంకరేజ్ చేస్తే నీతో పాటు నాకు కూడా పిచ్చి లేచిందని ఇద్దరిని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తారా? పిచ్చి డాడీ, నేను మంచి గోల్తో ఉన్నాను. ఏంటది నీ పిచ్చి కాకపోతే? అసలు ఇది ఎంత మంచి ఐడియానో తెలుసా డాడీ? దీంతో మన జీవితం గిర్రమని తిరుగుతుంది డాడీ. ఈ దెబ్బతో మనం ఒక బిలియనీర్, ఒక మిలియనీర్, ఒక ట్రిలియనీర్ అయ్యి ఈ ప్రపంచాన్ని శాసించాలి డాడీ. ఈ ప్రపంచాన్ని శాసించాలి అంటే ఈ ఐడియాని చెక్కాలా వద్దా? ఈ నా ఐడియా సక్సెస్ అవ్వాలని నీ ఈ సుపుత్ర రత్నాన్ని, నీ ఈ గారాల పట్టిని, నీ ముద్దుల కొడుకు ఒక శంకారామం పూరించాడు డాడీ. చెప్పు తీసుకుంటాంత బెదవా. తినడానికి తిండి లేదు గాని లొట్ట పీస్ కావాలంట వీడికి. చదవడం చేత గాని దద్దమ్మ. కాలేజీకి వెళ్ళాల్సి వస్తుందని ఈ సినిమా స్టోరీలని చెప్తున్నావారా బెదవా? పో సన్నాసి. అను డాడీ అను. ప్రతి మొదటి మెట్టు ఎక్కడానికి అది మొట్టు కాదురా, మెట్టు. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? సర్లే, ప్రతి మొదటి మెట్టు ఎక్కేటప్పుడు ఇలాంటి అవమానాలు, నిందలు కామన్ కదా డాడీ. ఏడిసావు బెదవా. ఎవడైనా పనికొచ్చే పని చేస్తాడు. వీడు గాలి పీల్చుకుని బతకడం ఎట్లా అంట, బతకడం ఎట్లా. ఎస్. చెప్పు తీసుకుందంతా. ఇంకొక నిమిషం నా ముందు కనిపించావంటే ఛీ, ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఎప్పుడు ఇంతే, అసలు ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. తంతా వెదవా. పో బయటికి పో. ఓకే బాయ్. ఆహా, లైబ్రరీలో ఎంత సైలెన్స్ గా ఉంటుందో అంత నిశ్శబ్దంగా ఉందిరా ఇక్కడ కూడా. సర్లే గాని వీడేంట్రా ఇంకా రాలేదు? వాడికి కాల్ చెయ్యి. సర్లే, కిరోసిను అగ్గి పెట్టే ఇవ్వు. కిరోసిన్ అగ్గి పెట్టేందుకురా? నువ్వే కదరా వాడిని కాల్చేయమన్నావు. ఓరి బాబు, నేను వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పా, అంతేగాని కిరోసిన్ పెట్టి అగ్గి పెట్టి కాల్ చేయమనలేదు. అని అలా స్పష్టంగా చెప్పాలి. అయినా అరే, నేను పారిపోతానురా. ఎందుకురా? ఏమైంది? నేను ప్రేమించానురా. కంగ్రాట్స్ రా మామా. థ్యాంక్స్ రా. ఇంతకి ఎవరిని రా? అది మా కొత్త బైక్ ని ప్రేమించానురా. బైక్ ను ప్రేమించడం ఏంట్రా? అదేంటా, ఓన్లీ మనుషుల్ని ప్రేమిస్తారా, వస్తువుల్ని ప్రేమించరా? ప్రేమిస్తావు. పిచ్చి ముదిరితే పందేసే ఐస్ క్రీమ్ ని కూడా ప్రేమిస్తావు నువ్వు.